ఇక్కడ ప్రజలు ఎంత పిచ్చోలు చేస్తున్నారంటే వీడొచ్చి వాడిని తిట్టడము, వాడొచ్చి వీడిని తిట్టడము, వీడంతా దోచుకున్నాడని వాడంతా దోచుకున్నాడని వీడు, ఇలా ఒకరినొకరు తిట్టుకోవడమే కాదు ఇద్దరం దొంగలమే అని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. కానీ మనకే అర్థమైతలేదు. వాళ్ళది వాళ్ళు చెప్పుకోలేక ఒకరిది ఒకరు చెప్పుకుంటున్నారు. ఒక ప్రత్యర్థి నాయకుని తిట్టకుండా కేవలం తను ఏం చేయగలడు, ఏం చేస్తాను అని పద్ధతిగా మాట్లాడే ఒక్క నాయకుడైనా ఉన్నాడా? ఎంతసేపు వీళ్ళు వాళ్ళని తిట్టడము, వాళ్ళు వీళ్ళని తిట్టడము. ఇప్పుడు రాజకీయం అంటే ఇదే. కొన్ని సంవత్సరాల నుండి ఈ మాటలు వింటున్నాం. విని మనకు విసుగొస్తుంది, కానీ మాట్లాడి వాళ్ళకు విసుగు రావటం లేదు. ఇక్కడ మనం చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే వ్యక్తి పూజ. ఒక వ్యక్తిని దేవుని చేసి పూజించడం, అతని మీద పాటలు రాసి గొప్పని చేయడం, ఇది మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. ఒక పార్టీ అంటేనో ఒక నాయకుడు అంటేనో అభిమానం ఉండొచ్చు, కానీ అతడు ఎన్ని తప్పులు చేసినా అవి మన కళ్ళ ముందు కనబడుతున్నా అవేమీ పట్టించుకోకుండా ఎన్ని తప్పులు చేసినా మా నాయకుడే గొప్ప అంటూ జేజేలు కొట్టడం, అది అభిమానం అనిపించుకోదు. అది మన మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వంలోంచి బయటికి రావాలి. తప్పు చేసే